హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 45. రుద్ర చెప్పిన విషయానికి శివాని ఆశ్చర్యంగా, ఏంటి ఈ అంత వాడి పనా, కానీ ఎందుకు అని కోపంగా అడిగింది శివాని. అదంతా దారిలో మాట్లాడుకుందాం పదా అంటూ నిద్రపోతున్న బన్నీని అలాగే ఎత్తుకున్న రుద్ర బాబుని జాగ్రత్తగా తన భుజంపై వేసుకుని బ్యాగ్ శివాని చేతికిచ్చి రూమ్ నుండి బయటకు నడిచాడతను. పార్కింగ్లో ఉన్న కారులో వెనక సీట్లో బన్నీని పడుకోబెట్టి వచ్చి రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చోగా శివాని అతని పక్కన కూర్చుంటూ, ఈ కార్ ఎవరిది రుద్ర అని డౌట్గా అడిగింది శివాని. మనదేలే, సీట్ బెల్ట్ పెట్టుకో అంటూ కార్ స్టార్ట్ చేశాడు రుద్ర. ఆ నైట్నే పూణే వదిలి హైవే ఎక్కాడు రుద్ర తిరిగి హైదరాబాద్ రావడానికి. బన్నీ వెనక సీట్లో హాయిగా నిద్రపోతుంటే శివానీకేం అర్థం కాక ఆలోచనల నడుమ నిద్ర కన్నులతో రుద్రని చూస్తూ కునికిపాట్లు పడుతూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది శివాని. రుద్ర సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉదయానికి ఇంటి గేటులోకి వచ్చి కారాపాడు రుద్ర. నైట్ అంతా ఎక్కడా ఆగకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడతను. కారాపి శివ శివ అని రుద్ర తనని తట్టి లేపగా ఆవలిస్తూ కళ్ళు తెరిచిన శివాని చుట్టూ చూసి ఆశ్చర్యంగా, ఇదేంటి మనం ఇంత త్వరగా ఇంటికొచ్చేసామా అంది ఆమె కార్ దిగుతూ. నవ్విన అతను కార్ దిగి వెనక ఇంకా నిద్రపోతున్న బన్నీని ఎత్తుకుని లోపలికి నడిచాడు. రుద్ర వెనకే శివాని కూడా వస్తూ హాల్లో కనపడిన ప్రతాప్ గారిని చూసి శివాని ఆగిపోతే తండ్రికి రుద్ర చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆయన చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన వేసి పైకి లేచి కొడుకుని హగ్ చేసుకుని వదిలి, వస్తున్నట్టు చెప్పలేదు, ప్రయాణం బాగా జరిగిందా అమ్మా శివాని అని కోడల్ని అడిగారు. హా మావయ్య, బాగానే జరిగింది. మీకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా మావయ్య అంది శివాని. ముందు రోజు నైట్ ఆయనకి ఫీవర్ అని స్నేహ ద్వారా తెలియడంతో అడిగింది శివాని. ఇప్పుడు నాకు బాగానే ఉందమ్మా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బాబు ఇంకా నిద్రపోతున్నాడు, వెళ్ళి పడుకోబెట్టు రుద్ర అన్నారు మనవడిని చూస్తూ ఆయన. సరేనన్నా, ఇప్పుడే వస్తాను, నేను మీతో మాట్లాడాలి, బయటకు వెళ్ళకండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు రుద్ర. శివాని కూడా వెనకే వెళ్ళింది బ్యాగ్తో. బన్నీని బెడ్పై పడుకోబెట్టి స్నానం చేయడానికి వెళ్ళిన రుద్రకి కావాల్సినవి తీర్చిపెట్టి అలసటతో బన్నీ పక్కన అలాగే పడుకుని వద్దు వద్దు అనుకుంటూనే మళ్ళీ నిద్రపోయింది శివాని. స్నానం చేసొచ్చిన రుద్ర నిద్రపోతున్న శివానీని చూసి నవ్వుకున్నాడు. ఆమె పెట్టిన డ్రెస్ తీసి వేసుకుని ప్రతాప్ గారితో మాట్లాడటానికి కిందకి వెళ్ళాడు అతను. ప్రతాప్ గారి రూంలోకి వెళ్ళిన రుద్ర తండ్రిని చూసి, నాన్న అలా బయటకెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటూ గార్డెన్లోకి నడిచాడు రుద్ర. ఆయన అప్పటిదాకా కొడుకు ఏ విషయం మాట్లాడాలన్నాడో అని ఆలోచిస్తూ రుద్ర పిలవగానే సరే అని అతని వెనకే బయటకొచ్చారు. గార్డెన్లో ఓ మూలకున్న చెట్టు కింద నిలబడిన రుద్ర సెక్యూరిటీని అటువైపు ఎవరిని రానివ్వకండి అని మెసేజ్ చేశాడు. కొడుకుని చూస్తూ, ఏమైంది రుద్ర, ఏం జరిగింది అని అడిగారాయన. నాన్న, వాసు ఫోన్ చేశాడా, వాడు ఎక్కడ ఉన్నది మీకు తెలుసా అని సూటిగా తండ్రిని ప్రశ్నించాడు రుద్ర. వాసునా? లేదు రుద్ర, వాడు ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఇంతకుముందు మీ అత్తయ్యకైనా ఫోన్ చేసేవాడు, ఈసారి తనకి కూడా ఫోన్ చేయలేదంట. దానితో మీ అత్తయ్య చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అదేదో నేనే వాడినేదో తిట్టి ఇల్లు వదిలిపోయేలా చేశానని, నా మీద వాడిని ఆఫీస్లో మేనేజర్ని చేసి వాడి పవర్స్ తీసేశానని నీ మీద కూడా పీకల దాకా కోపంతో ఉంది మీ అత్తయ్య అన్నారు ప్రతాప్ గారు. నాన్న, ఆవిడ సంగతి వదిలేయండి, ఆవిడ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సరే, ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి, అది కూడా నేను అడగబోయేది నా గతానికి సంబంధించినది అని సీరియస్గా చూశాడు తండ్రిని రుద్ర. ఆయన ఒక్క క్షణం శివరయ్యాడు, కానీ తమాయించుకుని, గతమా, సరే అడుగు నాన్న, ఆ అమ్మాయి విషయంలో నా తప్పు ఎంతవరకు ఉందో నాకు కూడా పూర్తిగా అర్థం అవ్వాలి కదా అని అనగానే, శివాని ఎవరో తెలుసా నాన్న అని సూటిగా అడిగాడు రుద్ర. ఆయన అయోమయంగా, శివాని ఎవరో ఏంటి రుద్ర, తను నీ భార్య, నా కోడలు కదా అనగానే, నేనంటుంది అది కాదు, తను ఎవరు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా అని అడుగుతున్నాను నాన్న అని రుద్ర అడగగానే ఆయన తల అడ్డంగా ఊపి, నేనెప్పుడూ తను నా విషయం అడగలేదు రుద్ర, కానీ మన స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగితే తను అనాథ అని
తనకంటూ బన్నీ బాబు ఒక్కడే అని చెప్పాడు. ఆ బాబు తండ్రి ఎవరో ఎంత ట్రై చేసినా మన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. డైరెక్ట్గా శివానీని అడగాలి అని ఉన్నా తనిప్పుడు నీ భార్య. కోడల్ని అలాంటి క్వశ్చన్ వేయలేక సైలెంట్గా ఉండిపోయాను రుద్ర అని చెప్పారు ప్రతాప్ గారు. తనెవరో తెలుసా నాన్న? మీరు నా జీవితం నుండి నిర్దాక్షిణ్యంగా పంపేసిన శ్రీ చెల్లెలు, తనతో పాటు పుట్టిన తన ట్విన్ సిస్టర్ అని రుద్ర చెప్పగానే షాక్తో అలాగే ఉండిపోయారు ప్రతాప్ గారు. ఆయన మనసులో ఒక్కసారిగా కల్లోలం రేగింది. బాధ, తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్, శివానీకి తన అక్కకి నేనే అన్యాయం చేశాననే విషయం తెలిసే నా ఇంటి కోడలైందా అనే అనుమానం, ఇలా రకరకాల ఫీలింగ్స్తో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు ప్రతాప్ గారు. అసలే హార్ట్ పేషెంట్ కావడంతో ఆయనకి బీపీ పెరిగి కళ్ళు మసకబారిపోతూ ఉండగా రుద్ర తండ్రి పరిస్థితి గమనించి తూలుతున్న ఆయన్ని టక్కున పట్టుకుని కంగారుగా, నాన్న ఏమైంది అంటూ ఆయన అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టిన రుద్ర ఆయన గుండె మీద చేత్తో నిమురుతూ, నాన్న రిలాక్స్, మీరిప్పుడు ఏం చేసినా ఎంత బాధపడినా జరిగిపోయిందని మార్చలేరు, మీ గుండెకు ఒత్తిడి పెంచకండి అంటూ ఆయనకి మనోనిబ్బరం కలిగించాడు రుద్ర. ప్రతాప్ గారు బాధగా చూస్తూ, రుద్ర, నా వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనమైందనే ఇప్పటిదాకా అనుకున్నాను, కానీ శివాని అనాథగా మారడానికి కూడా నేనే కారణమని తెలిసి కామ్గా ఉండలేకపోతున్నాను రుద్ర అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. మీరు తెలిసి ఆ పాపం చేయలేదు నాన్న. నేను తెలుసుకున్నంత వరకు మీరు ఒకటి చేయాలని చూస్తే అక్కడ ఎవరో మనల్ని అడ్డు పెట్టుకుని చాలానే చేశారు. మీ ఉద్దేశం శ్రీని నా లైఫ్ నుండి పంపడం అయితే ఆ ముసుగులో తన ఫ్యామిలీనంతా నాశనం చేశారు ఇంకెవరు. ఆ ఎవరో నాకు తెలియాలని చెప్పిన రుద్ర మనసులో ఇదంతా మీకు చెప్పలేను. ఇప్పుడు జరిగింది మొత్తం మీకు తెలిస్తే మీ గుండె తట్టుకోలేదు నాన్న అనుకుంటూ తన బాధని కనపడనివ్వకుండా గంభీరంగా మారిపోయిన రుద్ర, నాన్న సూటిగా ఆ రోజు మీరు వాసుకేమని చెప్పి డబ్బు పంపారు, అప్పుడు మీతో ఎవరెవరున్నారు అని అడిగాడు రుద్ర. రుద్ర ప్రశ్నకి ప్రతాప్ గారి ఆలోచనలు ఆ రోజు జరిగిన విషయం గుర్తు చేశాయి. గతం ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న ప్రతాప్ గారి దగ్గరకు వచ్చిన వాసు కంగారుగా, మావయ్య మావయ్య, నేను చెప్తూనే ఉన్నా కదా ఆ శ్రీలత మన రుద్రని డబ్బు కోసమే ట్రాప్ చేసిందని, ఆమె అసలు రంగు చూడండి, తను ఎలాంటిదో మీకే అర్థమవుతుంది అని చెప్తూ వాసు తన ఫోన్లో శ్రీ పిక్స్ మాఫింగ్ చేసి ఎవరో అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నట్టుగా మార్చి ఆ ఫోటోలని ఆయనకి చూపించాడు. ఆ ఫోటోల్ని చూసి నిజమనుకుని నమ్మిన ప్రతాప్ గారు కోపంగా మారిపోయారు. వాసు కన్నింగ్గా ఆయన ఫీలింగ్స్ గమనిస్తూ, మావయ్య ఆమె మన ఇంటికి తగింది కాదు, తనకు కావలసినంత డబ్బిచ్చి దూరంగా పంపేద్దాం, దానికి తను ఒప్పుకోకపోతే ఏదో ఒక రకంగా భయపెట్టో బెదిరించో వదిలించుకుందాం మావయ్య అని ప్రతాప్ గారికి లేని ఆలోచన కలిగించాడు వాసు. అప్పటికే ఆ ఫోటోలు చూసిన ఆయన నిజంగానే శ్రీ క్యారెక్టర్ మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. తను కేవలం డబ్బు కోసమే రుద్రని వల్లో వేసుకుందని ఫిక్స్ అయిపోయి, వాసు ఫస్ట్ ఒక పని చేయి, ఆ పిల్ల తండ్రిని పిలిపించు, మొదట అతనితో మాట్లాడదాం అన్నారాయన. తన పథకం పారినందుకు లోపల ఆనందపడుతున్న వాసు పైకి, మరి రుద్ర సంగతి మావయ్య, మనం ఇలా చేశామని తెలిస్తే తను ఊరుకోడు కదా అన్నాడు వాసు. రుద్రకి నిజం చెప్పకుండా వాళ్ళ పెళ్లి కోసమే మాట్లాడడానికని చెప్పి పిలిపిద్దాం, మిగిలిన కథ మనం నడిపిద్దాం. ఈ విషయం రుద్రకి తెలియకూడదు. వాడిప్పుడు ఆ పిల్ల మైకంలో పూర్తిగా మునిగిపోయున్నాడు. మనం నిజం చెప్పినా నమ్మడు. ఒకవేళ మనం పెళ్లి కొప్పుకోలేదని తెలిస్తే రుద్ర మనకి తెలియకుండానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పూనుకుంటాడు. నా కొడుకు సంగతి నాకు బాగా తెలుసు, అందుకే రుద్రకి ఏ విషయం చెప్పకు అని వాసుకి చెప్పారు ప్రతాప్ గారు. కానీ వాసు వెనక నడిపే కథ తెలియని ప్రతాప్ గారు ఆ రోజు హోటల్లో నరేంద్ర గారిని కలిసి రుద్ర ముందు నార్మల్గా మాట్లాడిన ఆయన రుద్ర ఫోన్ పెట్టేగానే నరేంద్ర గారిపై మాటలు తూలారు. వాసు ప్రతాప్ గారు వారిస్తున్నా వచ్చిన అవకాశం వదులుకోకూడదని నరేంద్రపై అనకూడని మాటలతో విరుచుకుపడ్డాడు వాసు. నరేంద్ర గారు కూడా వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తూ, చూడండి, రుద్ర తీరు నచ్చి మీ సంబంధం ఓకే అనుకున్నానే తప్ప మీ వెనకున్న డబ్బు చూసి కాదు. నా కూతురు వెలకట్టలేని వజ్రం. తన గుణాన్ని వేలెత్తి చూపిన మీలాంటి వాళ్ళ ఇంటికి నా బిడ్డని కోడలిగా పంపడం నాకు కూడా ఇష్టం లేదు అని కోపంగా అన్నారు నరేంద్ర. వాసుకి ఎక్కడ తన పథకం రివర్స్ అవుతుందో, నరేంద్ర మాటలకి తన మామయ్య ఎక్కడ మెల్ట్ అవుతాడో అని టెన్షన్ పడి నరేంద్ర గారికి కోపం వచ్చేలా మాటలు వదిలాడు వాసు. ఆపవయ్యా నీ మాటలు. నీ కూతురు అంత ఉత్తమురాలైతే పెళ్లికి ముందే మావాడితో అంత దూరం పోతుందా?
మీరు దేనికోసం మా రుద్రని ట్రాప్ చేశారో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు మా మావయ్య అని రెచ్చగొట్టాడు వాసు. ప్రతాప్ గారికి ఆలోచించే టైం దొరకలేదు. అదీ కాక వాసు మాటల వల్ల ఆయన మనసులో అప్పటికే వాళ్ళని డబ్బులు మనుషులుగా ఫిక్స్ అవ్వడంతో గంభీరంగా, నరేంద్ర, మాటలు అనవసరం, సూటిగా చెప్తున్నా. నాకు మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు. మా వాడి వల్ల మీకు నష్టం కలగకూడదనే చెప్తున్నా. నేనిచ్చే డబ్బు తీసుకుని నా కొడుకును వదిలేయండి. అది మీకు మాకు మంచిది. లేదంటే కథ చాలా దూరం వెళ్తుంది అని ప్రతాప్ గారు ఒక ఉద్దేశంతో చెప్తే నరేంద్ర గారు వేరేలా అనుకున్నారు. ప్రతాప్ గారి ఉద్దేశం శ్రీ వేరే అబ్బాయిలతో తిరిగిన ఫోటోలు బయట పెడతానని చెప్పడం అయితే నరేంద్ర గారు తన బిడ్డ క్యారెక్టర్కి వెల కడుతున్నారని అపార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతాప్ గారి అనుమానం నిజమై రుద్రకి ఎలాగో నిజం తెలిసింది. తను డబ్బిచ్చి శ్రీ ఫాదర్ని బెదిరించిన విషయం తెలిసిన రుద్ర కోపంగా తండ్రికి ఎదురు తిరిగాడు. శ్రీని వదిలే ప్రసక్తే లేదని తండ్రితో తేల్చి చెప్పడంతో వాసు తన మరో ప్లాన్ని అమలు చేశాడు. ఒకరోజు వాసు ప్రతాప్ గారి దగ్గరకు వచ్చి, మావయ్య పిలిచావంట, ఏమైంది అని వినయంగా అడిగాడు. ప్రతాప్ గారు వాసుని చూసి, రే వాసు, నేను ఆ రోజు చెప్పినట్టే ఆ నరేంద్ర వాళ్ళు రుద్రకి మనం మనీ ఇచ్చి సెటిల్ చేయడం గురించి చెప్పి డ్రామా చేసినట్టున్నారు. రుద్ర నాతో గొడవపడ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంటున్నాడు. అందుకే నువ్వు ఒక పని చేయి, ఈ 50 లక్షలు తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళని ఇప్పటికిప్పుడే ఊరొదిలిపోయేలా చేయి. అంతేకాదు, జీవితంలో వాళ్ళు ఎప్పుడూ మన రుద్ర వైపు చూడకుండా బెదిరించి పంపే అని చెప్పి డబ్బు వాసు చేతికి అప్పగించారు ప్రతాప్ గారు. కానీ ఆయన చేసిన తప్పు ఓ కుటుంబాన్ని నాశనం చేయడానికి నాంది అయ్యింది. ప్రజెంట్ ప్రతాప్ గారు రుద్రతో తనకు ఎంతవరకు తెలుసో అంతా చెప్పి, ఇదే జరిగింది రుద్ర. ఆ డబ్బు తీసుకెళ్లిన వాసు అక్కడ ఏం చేశాడని తర్వాత నేను పట్టించుకోలేదు. నేను నా స్వార్థం కోసమే ఆలోచించాను. కానీ ఓ ఆడపిల్ల లైఫ్ని నాశనం చేస్తున్నాననే విషయం మర్చిపోయాను. నీ లైఫ్లోకి ఇక ఆ అమ్మాయి రాదు. నాకు అది చాలులే అని వదిలేశాను. లేదంటే ఆ రోజు ఏం చేసి వాళ్ళని దూరం పంపానని వాసుని అడిగి ఉన్నా, లేదా నేనే వాళ్ళతో నేరుగా మాట్లాడున్నా ఇలా జరిగేది కాదేమో. అసలు నాకొకటి అర్థం కాలేదు రుద్ర. శివాని శ్రీ చెల్లెలు అయితే మరి శ్రీలత ఏమైంది? తన కడుపులో ఉన్న నీ బిడ్డ అని ఒక్క క్షణం ఆగి కన్నీళ్లతో ఏదో అనుమానం ఆయన మనసుని కమ్మేస్తుంటే, శ్రీలత ప్రాణాలతోనే ఉందా, లేదంటే నేను చేయించిన పనికి తన ప్రాణం తీసుకుందా అని భయంతో ఆ అపరాధ భావనతో అడిగారాయన. రుద్రకి శ్రీ విషయంలో జరిగింది ఆయనకి ఎలా చెప్పాలో తెలియలేదు. ఆయనతో నిజం చెప్పాలంటే అక్కడ జరిగిందంతా చెప్పాలి. అలా చెప్తే ఆయన తట్టుకోగలరా అనే అనుమానం రాగానే, వద్దు, చెప్పకూడదు, నాన్నకి తెలియకపోవడమే మంచిది అని మనసులో బలంగా ఫిక్స్ అయిన రుద్ర తండ్రితో, నాన్న, శ్రీ డెలివరీ టైంలో చనిపోయింది. బన్నీ ఎవరో కాదు, శ్రీకి నాకు పుట్టినవాడు, నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు అని సగం నిజం సగం అబద్ధం చెప్పాడు రుద్ర. ఏంటి, బన్నీ? బన్నీ నా మనవడా అని అడిగిన ఆయనలో అమితాశ్చర్యంతో పాటు ఆనందం, ఉద్వేగభరితం అన్నీ ఆయన చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేయడంతో తట్టుకోలేక ఒక్కసారిగా స్పృహ కోల్పోయారాయన. పక్కనే ఉన్న రుద్ర ఆయన్ని పడకుండా పట్టుకుని కంగారుగా చుట్టూ చూడగా అప్పుడే అటుగా వచ్చిన శివానీని చూసి, శివ, తొందరగా రా అని దాదాపు అరిచినట్టే పిలిచాడు రుద్ర. పూల కోసం వస్తున్న శివాని రుద్ర అరుపులతో అటు తిరిగి రుద్ర చేతిలో ఒదిగిపోయిన ప్రతాప్ గారిని చూడగానే, అయ్యో, మావయ్యకి ఏమైంది రుద్ర అంటూ పరుగున అక్కడికొచ్చింది శివాని. ఏం కాలేదు, కొన్ని విషయాలు విని టెన్షన్ పడ్డంతో స్పృహ తప్పారు. కాస్త హెల్ప్ చేయి, లోపలికి తీసుకెళ్దాం అని చెప్పడంతో శివాని హెల్ప్ చేయడంతో జాగ్రత్తగా ఇద్దరూ ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టాక వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు రుద్ర. ఆయన పరిస్థితి చూసి ఇంట్లో అందరూ కంగారుగా, ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. డాక్టర్ రాగానే ప్రతాప్ గారిని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ వేశాక రుద్ర వైపు చూసి, మీ నాన్నగారికి ఏం కాలేదు సార్, కాస్త బీపీ పెరిగింది. ఆయన దేనికో బాగా ఎగ్జైట్ అయినట్టున్నారు. దానివల్లే ఇలా అయింది. కాసేపటికి లేస్తారు. ఆయనకి లేచాక ఏదైనా జావ కానీ సూప్ లాంటిది కానీ తాగించండి. ఆ తర్వాత టిఫిన్ పెట్టి ఈ మెడిసిన్ వేయండి. ఎక్కువగా ఆయన టెన్షన్ పడే విషయాలన్నీ ఆయన్ని దూరంగా ఉంచండి. ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగిన మనిషి కదా అని హెచ్చరించి రుద్ర ఇచ్చిన ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. రుద్ర శివాని వైపు చూసి, నాన్నకు కావాల్సింది చూడు, బాబు లేచాడా అని అడిగాడు రుద్ర. హా రుద్ర, ఇంద్రాకే లేచి సన్నీతో కలిసి ఏదో రాసుకుంటూ కిడ్స్ రూమ్లో ఉన్నాడు అని చెప్పింది శివాని. అవునా, వాడిని ఇక్కడికి తీసుకునిరా
అని అక్కడే కూర్చున్నాడు రుద్ర. సరే అని తల ఊపి బన్నీని తీసుకొచ్చి రుద్ర దగ్గర వదిలి ప్రతాప్ గారి కోసం జావ తీసుకురావడానికి వెళ్ళింది శివాని. సురేఖ వంట చేస్తూ కిచెన్లోకొచ్చిన శివానీని చూసి, బాబాయ్కి ఎందుకు అలా అయిందంట శివాని? రుద్ర ఏదో మాట్లాడాలని తీసుకెళ్ళాడు కదా, ఏదైనా సీరియస్ మ్యాటరా అని ఆలోచిస్తూ అడిగింది సురేఖ. ఏమో వదినా అని చెప్పిన శివాని మొదటిసారి సురేఖని వదినా అని సంభవించింది. సురేఖ శివాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంతలోనే సంతోషంగా, నువ్వు నన్ను వదినా అన్నావా? నువ్వు అలా అంటుంటే ఎంత బాగుందో తెలుసా శివాని అంది సురేఖ ఆనందంగా. శివాని నవ్వి, ఇకపై అలాగే పిలుస్తానులే వదినా. మావయ్య కోసం జావ కావాలంట, చేసుకువెళ్ళనా అని పర్మిషన్ అడిగింది శివాని. దానికి నువ్వు నన్ను పర్మిషన్ అడగడం ఏంటి శివాని? నువ్వు ఇంటికి కోడలివి, మర్చిపోయావా? నీకిక్కడ అన్ని హక్కులు ఉన్నాయి, వచ్చి అది చే అని చెప్తూ అందుకు కావలసినవి తీసి శివానీకి అందించింది సురేఖ. శివాని చిన్న స్మైల్తో తల ఊపి సురేఖ అందించిన ఇంగ్రీడియంట్స్తో జావ కలిపింది. బన్నీ రాగానే రుద్ర ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. వాడు ప్రతాప్ గారిని చూసి, నాన్న, తాతయ్య ఎందుకు ఇంకా పడుకునే ఉన్నారు? ఎప్పుడు ఆయన ఫస్ట్ లేస్తారు కదా, ఏదైనా హెల్త్ బాగోలేదా అని అడిగాడు బన్నీ రుద్రని. రుద్ర కొడుకు తెలివి చూసి నవ్వి, అవును బేబీ, తాతయ్య కొంట్లో బాగోలేదు, అందుకే ఇంకా పడుకున్నారు. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడిగాడు రుద్ర. నేను స్కూల్కి వెళ్ళాలంటే మా అమ్మ కూడా నాతో రావాలి కదా, తను రావడం లేదే, నేనెలా వెళ్ళను అన్నాడు క్యూట్గా బన్నీ. మీ మమ్మ ఇకపై స్కూల్కి రాదురా, నువ్వు ఒక్కడివే రోజు వెళ్ళాలి అని రుద్ర చెప్పగానే, అయితే నేను సన్నీ వాళ్ళతో వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతాను, అప్పుడు నేను వాళ్ళతో కలిసి వెళ్ళొస్తాను, లేదంటే నేను ఒక్కడనే అయిపోతాను కదా, ప్లీజ్ నాన్న, నన్ను కూడా ఆ స్కూల్కి పంపవా అని రుద్ర గడ్డం పట్టుకుని ముద్దుగా రిక్వెస్ట్ చేస్తూ, నేను కూడా సన్నీ వాళ్ళతో వెళ్తాను నాన్న అన్నాడు బన్నీ. కొడుకు తల మీద ముద్దు పెట్టిన రుద్ర నవ్వుతూ, అలాగే, నువ్వడిగినట్టే సన్నీ వాళ్ళతోనే ఆ స్కూల్కి వెళ్దు కానీ అని రుద్ర చెప్తూ ఉండగా ప్రతాప్ గారికి మెల్లగా స్పృహ వస్తూ కళ్ళు తెరిచారు. పక్కకు చూడగానే కొడుకు మనవడు కళ్ళ ముందు కనపడగానే ఆయన కళ్ళు కన్నీళ్లతో నిండుకున్నాయి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.